హాయ్ హలో ఫ్రెండ్స్. సమ్మర్ కదా, కరకరలాడే వడియాలు తయారు చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఒక కప్పు రైస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇదే కప్పుతోని 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ముందుగా రైస్ 2 టైమ్స్ బాగా మంచి కడుక్కోవాలండి. 3 కప్స్ వాటర్ పోసాం కదా, ఇప్పుడు అన్నం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వడియాలకి కావాల్సినవి నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు టేస్ట్ తగ్గట్టుగా మీ ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు. 4 స్పూన్లు వేసుకున్నాము. తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసాను. ఈ రెండు కలిపి మంచిగా దూరగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో ఒకసారి రైస్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం దూరగా వేయించేసుకున్నాము. దూరగా వేయించితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట వేయించేయడం. అన్నం ఉడుకుతుంది కదా, ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను ఉప్పు. మీరు సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ వాటర్ దగ్గరకు వచ్చేసింది. ఈ వాటర్ అంతా లాక్కునేంత వరకు మనం ఇంకొద్దిసేపు ఉడికించుదాం. రైస్ అయిపోయిందండి. ఇది కొద్దిసేపు మనము వాటర్ అంతా ఇంకేంత వరకు రైస్ మెత్తగా చేసుకోవాలి. రైస్ అయిపోయిందండి. ఇంకా కొద్దిసేపు ఒక 5 minutes ఆపేసి దింపెట్టు. రైస్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes చల్లారనివ్వాలి. అన్నం బాగా చల్లారింది కదా, ఇందులో మనం ఇప్పుడు ఓమ వేసుకోవాలి. ఓమని డైరెక్ట్ ఇలా వేసుకునే దానికంటే ఓమని ఇట్లా నలిపి వేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. 2 స్పూన్లు వేసుకున్నామండి ఓమ. ఇప్పుడు మనం ముందుగానే నువ్వులు జీలకర్ర కలిపి వేయించుకున్నాం కదా, అది కూడా వేపేస్తాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాం కదా, తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గిన్నెలో చెయ్యొద్దు, మనం ఇది ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకుల పీట ఉంది కదా, దీన్ని మనం కొంచెం వాటర్ తో ఇలా రౌండ్ గా తడుపుకోవాలి. ఇది పాతకాలం రండి, మా అత్తయ్య వాళ్ళు ఇదే వాడేవాళ్ళు. దీంతో మాకు మురుకులు కూడా బాగా వస్తాయి అన్నమాట, అందుకే మేము కూడా దాంతోనే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ దాంతో కూడా బాగానే వస్తాయి, కాకపోతే ఇది మా సెంటిమెంట్. మా అత్తయ్య వాళ్ళు ఇదే యూజ్ చేసేవాళ్ళు, మేము కూడా ఇదే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాం. ఇలా ఉండలుగా చేసి ఇందులో పెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో చేయి తడి చేసుకోండి, వేడిగా అనిపిస్తే మాత్రం వాటర్ తో ఇలా తడి చేసుకుంటూ ఇలా ఉండలుగా నొక్కండి. ఇట్లా వాటర్ లో తడపడం ఏంటంటే ఉండలుగా చేయడానికి మనకు ఈజీగా ఉంటది. అలాగే మనకి ఎక్కడైనా అన్నం మెత్తబడి లేకపోయినా కూడా అన్నం మెత్తబడి వస్తుంది అనమాట. నువ్వులు వేయడానికి కూడా ఈజీగా వస్తుంది. చెయ్యి అత్తుతో ఇలా చేయడం అంటే ఎక్కడైనా మనకి అన్నం ఉండలుగా ఉన్నా ఏమున్నా ఇట్లా మెత్తగా రావడానికి బాగుంటుంది అనమాట. అందుకని వాటర్ లో చేయి తడి చేసుకుంటూ మంచిగా పెట్టాలి. అప్పుడైతే వడియాలు కూడా స్మూత్ గా మంచిగా వస్తాయి. మాకు ఎండలో పెట్టుకునే అవకాశం లేదండి ఇక్కడ, అందుకని జస్ట్ ఇట్లా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకుంటుంది. 2 రోజులు ఆరబెట్టుకుంటే చాలు, ఫ్యాన్ కింద బాగా వస్తుంది. మనం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే పొడియాలు బాగా వస్తాయండి. ఎంత బాగా రౌండ్ గా వస్తున్నాయో చూడండి, విరిగిపోకుండా. హాయ్ అండి, 2 days నుంచి వడియాలు బాగా ఎండి అయ్యండి.
మనం ఇలా పట్టుకుంటే ఇరగొడితే ఇలా సౌండ్ రావాలి, అప్పుడు బాగా ఎండినట్టు. నూనె బాగా వేడైంది. బాగా ఎండితే ఇట్లా పొంగినట్టుగా వస్తాయి. ఇంకోటి మేము ఇందులో సోడా వేయలేదు, మీకు ఇష్టం ఉంటే సోడా కూడా వేసుకోవచ్చు. వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి, కరకరలాడే వడియాలు. చూడండి ఎంత బాగా అయ్యాయో, తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. పప్పులో సైడ్ కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని సైడ్ పెట్టుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది.